కొనబోతే కొరివి అమ్మబోతే అడవి లాంటి చందంగా తయారైపోయింది అమెరికా ఉక్రెయిన్ మధ్య బంధం. ఇప్పుడు ఉక్రెయిన్ వాళ్ళకి బైడెన్ హయాంలో యుద్ధం పెట్టాడు. ట్రంప్ దాన్ని మొట్టమొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చాడు. అదే సందర్భంలో పరిష్కారం లేనటువంటి సమస్య కిందన మిగిలిపోయింది. ఎస్పెషల్లీ ఏదైతే ఇప్పుడు కావాలని కోరుకుంటున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే ట్రంప్కి ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలా, రష్యా గొడవ ఉండకూడదు అన్నట్టు. అదే సందర్భంలో రష్యా మాత్రం ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపడానికి సిద్ధంగా లేదు. ట్రంప్ చెప్తే ఆపడానికి సిద్ధంగా ఉన్నానంటూ. ఇక్కడ సమస్యల్లో ఉక్రెయిన్ ఏముంటుంది, మరిన్ని ఆయుధాలు ఇవ్వండి, రష్యాని ఇప్పటికే మేము చాలా బలహీనపరిచాం, మీ దేశం కోరుకున్నట్టు చేసి పెట్టాం. ఓ రకంగా చెప్పాలంటే అమెరికా తరపున రష్యాని దెబ్బతీయడం కోసం వాడేటటువంటి ఒక ఏజెన్సీ లాంటి పని చేసి పెట్టింది ఉక్రెయిన్. ఇప్పుడు ఉక్రెయిన్ అదే విషయాన్ని ట్రంప్ ముందుకు తీసుకెళ్ళి మాకు సహకరించండి, అమెరికా ఆధిపత్యం పెరుగుతుంది, రష్యా ఆధిపత్యాన్ని తగ్గించినటువంటి వాళ్ళం మరింతగా దెబ్బతీస్తామని చెప్తున్నారు. మరి ట్రంప్ ఏం చేస్తాడో చూడాలి.